ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నేనే ఉన్నాను, యా నేను బయటికి వెళ్ళను, నాకు ఎవరు ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఏ ఇన్స్టిట్యూషన్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో కూడా తెలీదు. సో నేను ఇంట్లోనే ఉంటూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి అంటే నాకు ఒక మంచి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే, అంటే ఓన్లీ మీకే టిప్స్ ఇమ్మంటారా లేకపోతే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి. ఓకే, చాలా మంది ఉన్నారు, ఎందుకంటే అందరూ బయటకు వెళ్ళే విల్లింగ్ ఉండదు కదా, కానీ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే నేర్చుకోవాలా ఖచ్చితంగా? కొంతమంది మొబైల్ లేని వాళ్ళు కూడా ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి యాక్చువల్గా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి నవీన. ఏదైనా సరే మీరు ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ లాంగ్వేజ్, మనకిప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది. ఆ ఇంట్రెస్ట్ మనకు నేర్పిస్తుందే కానీ మనకు ఎవరో ఫోర్స్ఫుల్లీ ఏదో చెప్పినంత మాత్రాన రాదు. వెదర్ టేక్ ఇట్ స్విమ్మింగ్ తీసుకోండి. స్విమ్మింగ్ కూడా నేర్చుకోవాలని మీకుండాలే కానీ మీ ఇంట్లో ఎవరైనా కూడా లేదు స్విమ్మింగ్ నేర్చుకో అని ఫోర్స్ఫుల్లీ మీకు చెప్పారనుకోండి, వస్తుందా? రాదు. చాలా ఉన్నాయి అలాంటి విషయాలు. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్, రీసెంట్గా ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి పాపం చాలా చిన్న అమ్మాయి నాకు తెలిసి ఆఫ్టర్ 10th షీ గాట్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్. Then she stopped studying. She discontinued her studies and she is not going to college now. Actually, she joined intermediate, but she is unable to go to college. ఇక ఆ తర్వాత ఆఫ్ చేసింది. బట్ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో మాట్లాడాలనేది ఇంట్రెస్ట్ ఆమె. బట్ 10th క్వాలిఫికేషన్. షీ స్టడీ తెలుగు మీడియమే చదివింది. బట్ ఇంగ్లీష్ మాట్లాడాలని నాకు చాలా ఉంటుంది సార్ అని చెప్పింది అనమాట. అలాగే ఆ అమ్మాయికి నేను ఫస్ట్ ఆ అమ్మాయిని కలిసినప్పుడు నేనేమడిగానంటే, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్ అన్నా. నీ ఇంట్రెస్ట్స్ ఏంటి అసలు? యాక్చువల్గా ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్స్ ఏంటో తెలుసా? 2 ఇంట్రెస్ట్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి. ఏమేమంటే, ఒకటేమో ఇంగ్లీష్ మాట్లాడాలని ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే కుకింగ్ అంట ఆ అమ్మాయికి. ఈ 2 చాలా ఇష్టం. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది నిజంగా జరిగిన విషయం. వాళ్ళ మదరు మంచి టైలర్, ఆమె స్టిచ్ చేస్తూ ఉంటుంది అనమాట. బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు. అందులో మళ్ళీ ఆ మెషిన్స్, సేవింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మదర్ చాలాసార్లు చెప్తూ ఉంటుందంట, నువ్వు ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు కదా. కానీ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకంటే షీ డజంట్ వాంట్ టు లెర్న్ దట్. ఆ అమ్మాయికి ఎందుకు అంటే, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. అలా ఇంట్రెస్ట్ లేని దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కలిసిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయికి క్లాస్, యాక్చువల్గా వాళ్ళు హోమ్ ట్యూషన్ తీసుకున్నారు. హోమ్ ట్యూషన్ అంటే నేనే వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి షీ కాంట్ కమ్ అవుట్. సో దే స్పోక్ టు మీ అండ్ ఓకే, క్లాస్ అరేంజ్ చేశారు. నేనేమన్నానంటే 2 daysకి వన్స్ వస్తాను నేను, వీక్లీ థ్రైస్ వచ్చేసి ఐ విల్ టీచ్ హర్ జస్ట్ 2 hours ఏదో చెప్తాను నేను అని అన్నాను. సరే అన్నారు. డైలీ అంటే నాకు కుదరదండి, నేను 2 hours ఒకసారి వస్తాను. వాళ్ళు ప్రాబ్లం దే క్లియర్లీ సెడ్ ద ప్రాబ్లం. మా అమ్మాయి రాలేదు బయటికి సార్, మీరు కొంచెం అది. సరే, కానీ ఇంట్రెస్ట్ ఉంది ఆ అమ్మాయికి, మాట్లాడాను కాబట్టి నాకు తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశాను నేను, సరే 2 hours నేను వస్తాను, మరి హోంవర్క్ ఇస్తాను, నువ్వు చేసేసుకో కంప్లీట్గా. అండ్ రియల్లీ షీ షోడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే వెళ్తున్నానో ఆ అమ్మాయి మంచిగా హాయిగా రెడీ అయిపోయి కూర్చునేది. ఇంకో విషయం తెలుసా, షీ యాజ్ ఐ టోల్డ్ యూ, షీ హ్యాస్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నది ఆ అమ్మాయికి. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి. when she takes tablets, she can't get up in the morning. మార్నింగ్ లేవలేదు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి లేచేసరికి ఒక 8 అలా అవుతుంది, 8:30, 9 అవుతుంది సార్ ఏదని అన్నారు. సరే మరి నన్ను ఎప్పుడు రమ్మంటారు అంటే 10 o'clock అయితే బాగుంటుంది సార్ అన్నారు. సో 10 to 12 నేను టైం చెప్పాను అనమాట, 10 to 12. అండ్ బై ద టైమ్ ఐ గో టు దేర్ హౌస్, షీ గెట్స్ రెడీ
షీ ఈజ్ ఆల్వేస్ రెడీ, ఫ్రెష్ అయిపోయి ఆ అమ్మాయి కూర్చొని బుక్స్ తీసుకొని నా గురించి ఎదురు చూసేది. అండ్ వెన్ ఎవర్ ఐ గివ్ హర్ హోంవర్క్ ఆ అమ్మాయి కంప్లీట్గా చేసేది. ఇలా చేస్తూ ఆ అమ్మాయికి ఎంత అంటే అసలు ఆ అమ్మాయి ఫ్రెండ్ వచ్చేసి చెప్పిందంటే, అసలు నువ్వు 10th క్లాసే చదివావు అంటే ఎవరు నమ్మలేరు, నీకు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా వచ్చింది అని. ఐ వెంట్ టు హర్ జస్ట్ ఫర్ 1 month 1.5 months వెళ్తే ఆ అమ్మాయి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇదైపోయింది. అండ్ డూ యూ నో వన్ థింగ్, షీ డజంట్ టాక్ టు ఎనీ వన్, షీ హ్యాస్ నో క్లోజ్ ఫ్రెండ్స్, అ లాట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ అమ్మాయి బయటికి రావడం రాదు. సో ఆ అమ్మాయి ఎక్కువగా ఇది మీరు అడిగిన దానికి చాలా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. బయటికి రాకుండా ఇంట్లోనే రాకుండా ఆ అమ్మాయి బయటికి రాకుండా నేను వెళ్ళిన 2 hours క్లాస్ చెప్పేవాడిని. 2 hours క్లాస్ చెప్పేవాడిని. దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్, బోర్డు అది ఇది అంతా అరేంజ్ చేస్తారు వాళ్ళు. చెప్పాను కదా, వాళ్ళు దే ఆర్ వెల్ ఆఫ్, దే ఆర్ రిచ్ పీపుల్. సో అన్నీ అరేంజ్ చేశారు. ఆ అమ్మాయి ఎదురు చూసేది, నేను హోంవర్క్ ఇచ్చినది ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మాయి హోంవర్క్ చేసేది. అండ్ షీ సెండ్స్ ఇన్ వాట్సాప్లో సెండ్ చేస్తుంది నాకు ఆ అమ్మాయి హోంవర్క్, ఇలా హోంవర్క్ చేశాను సార్ అని చెప్పేసి. తర్వాత వాయిస్ మెసేజ్ ఎప్పుడన్నా, సార్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. షీ డజంట్ మేక్ మెనీ మిస్టేక్స్, ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్రెస్ట్తో వింటుంది కాబట్టి షీ క్యాచెస్ ఎవ్రీథింగ్. అండ్ యునో వాళ్ళ ఫాదర్ మదరే షాక్ అయ్యారు వాళ్ళు, ఏంటి సార్ అసలు ఇంత చేంజెస్ వచ్చాయి మా అమ్మాయిలో, చాలా బాగా క్యాచ్ చేస్తుంది అని. కానీ వాళ్ళు యాక్చువల్గా అనుకున్నారంట, మరి కొత్త సారు వస్తారు. ఇంతకుముందు ఒక వ్యక్తిని ఏదో మాట్లాడారంట, అతను ఏదో స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయికి ఇంకా ప్రాబ్లం అయిపోయిందంట. నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదయ్యారు. నా గురించి ఎవరో చెప్పారంట వేరే వాళ్ళు, చక్రవర్తి సార్ అయితే ఆయన బాగా అర్థం చేసుకొని పేషెన్స్ ఉంటుంది ఆయనకి, ఆయన చెప్పిన విషయం కూడా బాగా అర్థమవుతుంది, ఆయన అందరిని అర్థం చేసుకుంటాడు, నేను ఎవరో చెప్పారంట. సో నాకు కాల్ చేశాడు ఆయన, నేను వెళ్ళాను, మాట్లాడాను. ఆ తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అసలు మా అమ్మాయికి ఎక్కడ కూడా నీ గురించి ఎదురు చూస్తుంది సార్ మా అమ్మాయి. అదే ఇంతకుముందు ఒక వ్యక్తి వస్తే, అమ్మ ఇవాళ వస్తాడేమో, నేను ఇవాళ నాకు తలనొప్పి వస్తుంది నాకు అని చెప్పి ఆమె స్కిప్ అయ్యేదంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఒకే ఫ్యాకల్టీని వెళ్ళేవాడిని, ఓన్లీ 2 hours చెప్పేవాడిని. కానీ ఆ అమ్మాయి హాయిగా డెవలప్ అవుతుంది, హాయిగా ప్రాక్టీస్ చేస్తుంది అంటే అర్థం ఏంటి, అక్కడ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది రీసెంట్గా జరిగిన విషయం. బాగా మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒంటరిగానే ప్రాక్టీస్ చేయొచ్చు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుంది. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు ఎవరైనా సరే. పర్ఫెక్షన్ అనేది పక్కన పెట్టే, కానీ ప్రాక్టీస్ మాత్రం చేయాలి.